పెద్దవాళ్ళతో పరిచయాలు ప్రయోజనం ఉంటుంది, నష్టం ఉంటుంది. ప్రయోజనం ఏంటయ్యా అంటే వాళ్ళ ద్వారా మనకి సెక్యూరిటీ ఉంటుంది. అదే సందర్భంలో కొన్నిసార్లు అదే ఇన్సెక్యూరిటీ అవుతుంది. పెద్దవాళ్ళతో బంధుత్వాలు గొప్పగా ఉంటుంది, అదే సందర్భంలో కొన్నిసార్లు కష్టమవుతుంది అనడానికి సాక్ష్యం ఇప్పుడు కవిత భర్త బంధువుల ఇల్లు, అలాగే ఆడపడుచు అంటే భర్త సోదరి ఇల్లు. ఆవిడ పేరు అఖిల అని ఇప్పుడే తెలిసింది. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏమైనా తెలిసేమో, వాళ్ళకు కూడా ఆడపడుచు ఉందని తెలుసు కానీ పేరు తెలిసి ఉండదు. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ల ద్వారా తెలిసిపోయింది. ఈడీ తాజాగా సోదాలలో కవితని విచారించిన తర్వాత కవితకి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లల్లో సోదాలు చేసింది. అందులో కవిత ఆడపడుచు అఖిల అంటూ పాపం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వీడియోలు చూపెడుతూ మరి అందరు లైవ్లు చేసుకొచ్చారు. అట్లాగే వాళ్ళ భర్త బంధువులు ఇల్లు చూపెట్టారు, వాళ్ళ అడ్రస్లు. అంటే ఇప్పటిదాకా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటే తెలుసుద్దేమో, ఇప్పుడైతే ఇదే అని తెలుస్తుంది. ఇంతకీ వాళ్ళ దగ్గర ఏమైనా దాచారా, ఏమన్నా అక్కడ ఏమన్నా ఆధారాలు దొరికినాయా, లేకపోతే వాళ్ళ ద్వారా ఏయో కొన్ని లావాదేవీలు జరిపారు ఎవరైతే కవిత భర్త సోదరుడి ద్వారా అది అని చెప్తున్నారు, అవేంటన్నది ఈడీ బయట పెట్టేదాకా తెలియదు.